హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దశరథం మంచి. పిల్లలకి మనకు మెజర్మెంట్స్ కొలతలు చెప్పేటప్పుడు కొలతలను వేరియేషన్స్ అంటే చూపించడానికి సెంటీమీటర్స్ నుంచి మీటర్స్కి ఎంత డిఫరెన్సెస్ ఎన్ని అంటే ఒక మీటర్లో ఎన్ని సెంటీమీటర్లు, ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అనే డిఫరెన్స్ చెప్పడానికి, మరి ఈ కొలతలు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ మనం పాటించినట్టయితే తప్పనిసరిగా వాళ్ళకి మన కొలతలు నేర్పవచ్చు. అవి ఎట్లా నేర్పచ్చు అని నేను మీకు ఇప్పుడు చెప్తాను. మనం ఈ 5 వేళ్ల పైనే మనకి వాళ్ళ కొలతలు అనేవి చూపించాలి. ఎలా అంటే మనకి కొలతలు ఇవి చిటికెన వేలు, ఉంగరం వేలు, మధ్యల వేలు, చూపుడు వేలు, బొటన వేలు, ఇది బెత్త ప్లస్ ఇది హస్తం అంటే పామ్ అరచేయి. వీటిని మనం ఈ కొలతలో చూపించవచ్చు. ఇది మిల్లీమీటర్, ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది మిల్లీమీటర్, ఇది సెంటీమీటర్, ఇది డెసిమీటర్, ఇది మీటర్, ఇది డెకామీటర్, ఇది హెక్టామీటర్, ఇది కిలోమీటర్. ఈ 4 ఏళ్ళు హెక్టామీటరు, ఈ 5 వేలు అభయస్థంను మనము కిలోమీటర్గా చూపించవచ్చు. ఎలా అంటే ఇది చిన్నగా ఉంది కాబట్టి, చిన్నగా కాబట్టి కొలత చాలా చిన్నది. దీన్ని మనం పిల్లలు పిలిపిచ్చుకొని అని అంటాం కదా, అట్లా చిన్నగా ఉంటుందని చెప్పి ఇది చిన్న వేలు కాబట్టి ఇది చిన్న కొలత, ఇది మిల్లీమీటర్ అని. ఇది ఉంగరం ఇది ఈ అమ్మ ఈ వేలుకు ఉంగరం పెట్టుకుంటుంది కాబట్టి మనం ఈ వేలును ఎక్కువగా చూస్తాము. అమ్మ ఉంగరం పెట్టుకుంటుంది కాబట్టి దీన్ని సెంటీమీటర్ అని, దీన్ని డెసిమీటరు, ఇది మీటరు. ఈ వేలుతోనే నాన్న మనల్ని బెదిరిస్తాడు, సార్ బెదిరిస్తాడు, ఎవరు బెదిరించినా ఎవరు ఏమైనా కానీ ఈ చూపు వేలు చూపిస్తారు, బెదిరిస్తారు. కాబట్టి ఈ వేలును ఎక్కువగా వాడతాం కాబట్టి మనము ఈ మీటరు అంటే ఈ మిల్లీమీటర్ కొలతను, సెంటీమీటర్ కొలతను, మీటర్ కొలతను, కిలోమీటర్ కొలతను మనం ఎక్కువగా వాడతాం కాబట్టి వాటికి వాడుకలో ఉండేటట్టుగా మనం ఏళ్ళ మీద చూపించవచ్చు. నెక్స్ట్ ఇది డెకామీటరు, హెక్టామీటర్ మనము వాడుకలో ఉన్నాయి కానీ మనం ఎక్కువ చదువుకోము. ఇవి కిలోమీటరు, ఇది అభయస్థం, ఇది అన్నిటికన్నా పెద్ద కొలత. మనకి ఆశీర్వచనం ఇచ్చేది కూడా ఇదే, మొత్తం 5 వేలతో ఇస్తారు కాబట్టి ఇది కిలోమీటర్ అని మనం ఈజీగా చెప్పాలి. ఇవి చెప్పిన తర్వాత మళ్ళీ పిల్లలు కూడా అంటే ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, లేదంటే ఒక సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు, ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అని చెప్పడం కూడా వాళ్ళు కనుక్కోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఎట్లా అంటే సపోజ్ ఇక్కడ ఒక మీటర్కు ఎన్ని సెంటీమీటర్లు, ఒక మీటర్కి మామూలుగా మనం 100 సెంటీమీటర్లు ఈజీగా చదువుకొని రాసుకొని చెప్తాము. ఇది ఒక మీటరు, ఇక్కడ సెంటీమీటర్ పెరిగింది, ఇది మిల్లీమీటర్, సెంటీమీటర్ ఈ వేలు పెడతాడు. తర్వాత ఇది డెసిమీటరు, మీటర్ కాబట్టి ఈ 2 వేలు పెడతాడు. ఈ 2 ఏళ్ళు పైన పెడతాడు. ఈ 2 ఏళ్ళు అంటే ఇది 1గా తీసుకోవాలి. ఇది 1గా తీసుకొని ఈ పక్కన ఉన్నదాన్ని దీన్ని 2 జీరోస్గా తీసుకోవాలి. మనం తీసుకుంటే అప్పుడు ఇది 100 అవుతుంది. 100 సెంటీమీటర్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఇది కిలోమీటర్. మరి ఈ కిలోమీటర్లో ఎన్ని మీటర్లు ఉన్నాయి అని చెప్పడానికి పిల్లవానికి ఇది కిలోమీటర్ కదా, కిలోమీటర్ కంటే ముందేమున్నది మనకి హెక్టామీటర్ ఉంది, ఇది డెసిమీటర్ ఉంది, మీటర్ ఉంది. కిలోమీటర్ను 1 అనుకున్నా కానీ హెక్టామీటర్ 1 జీరో, ఇది 2 జీరోలు, ఇది 3 జీరోలు. 1 తర్వాత 3 జీరోస్ పెడితే 1000 అవుతాయి. అంటే 1 కిలోమీటర్కి 1000 మీటర్స్ అని ఈజీగా చెప్పవచ్చు. అతను లేదా 1 సెంటీమీటర్లో ఒక సెంటీమీటర్లో ఎన్ని మిల్లీమీటర్లు ఉంటాయి, అప్పుడు ఇది సెంటీమీటరు, ఇది మిల్లీమీటరు, ఈ 2 తీసుకొని ఇది సెంటీమీటర్ నుంచి ఇది 1 అనుకోవాలి, ఇది పక్కన ఉన్న 0 అనుకోవాలి. అంటే 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు అని ఈజీగా అర్థం చేసుకొని చెప్పగలుగుతారు. మనం దీన్ని కొద్దిగా క్లాస్లో ఒక 1-2 డేస్ ఖచ్చితంగా తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయించినట్టయితే వాళ్ళు లైఫ్లో కొలతలు మర్చిపోరు. ఈ కొలతలను దేనికి ఎన్ని అని ఈజీగా చెప్పగలుగుతారు. ఈ కొలతలతో పాటు మనము కిలో, అరకిలో అంటే గ్రాములలో కానీ లీటర్లలో వచ్చే వాటిని కూడా దీన్ని బేస్ చేసుకొని మనము ఈజీగా అండర్స్టాండ్ చేయవచ్చు పిల్లలకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క ట్రిక్ నచ్చినట్టయితే తప్పనిసరిగా మీరు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.